ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థ అయిన ఆరామ్కో తన బాండ్లను అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. అత్యవసరంగా $6 బిలియన్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం అందుతోంది. సంస్థ వాటాదారులకు డివిడెండ్ చెల్లించడానికి వాటిని వినియోగించాలని, అందుకోసం ఇస్లామిక్ బాండ్ అయిన సుకోకులను విక్రయించాలని నిర్ణయించుకుంది. గత సంవత్సరం కరోనా లాక్డౌన్ వల్ల సౌదీ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో బాండ్లను అత్యవసరంగా విక్రయించి వడ్డీ చెల్లింపులు చేయాలని నిర్ణయించుకుంది. తన నియంత్రణలో గల ఆరామ్కో సంస్థలోని ఇస్లామిక్ బాండ్లను అమ్మాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. వాటి వల్ల తక్షణమే $6 బిలియన్ సేకరించాలని అనుకుంటోంది. గత సంవత్సరం నుంచి రియాద్ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో దాని రాబడి తగ్గింది. అంతేకాకుండా ఇతరత్రా ఖర్చులు కూడా పెరగడంతో వాటి అవసరాలకు ఇస్లామిక్ సుకోకులను విక్రయించాలని అనుకుంటుందట. సుకోకు అంటే ఇస్లామిక్ విలువ కలిగిన బాండ్ పత్రాలని అర్థం. సింపుల్ గా షరియా కంప్లైంట్ బాండ్ గా పిలుస్తారు. వీటిని ప్రత్యేకంగా వ్యక్తిగత ఆస్తులుగా అరబ్ దేశాల ప్రజలు భావిస్తారు. ఖచ్చితమైన విలువతో ప్రతి ఏడాది వీటికి వడ్డీ చెల్లింపులుంటాయి. ప్రస్తుతం వీటిని ఆరామ్కో సంస్థ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి కాల వ్యవధి 3, 5, 10 సంవత్సరాల విలువ గలదిగా ఉండవచ్చని తెలుస్తోంది. ఆరామ్కో తన అవసరాలను బట్టి వాటిలో టైం పీరియడ్ ను తెలుపుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. వీటికి కనీసం 120 బేస్ పాయింట్లు కూడా ఉంటాయని తెలుస్తుంది. అయితే ప్రస్తుత మార్కెట్లో వీటికి 160 దాకా బేస్ పాయింట్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. స్థానిక సుకోకులను జారీ చేయడానికి సౌదీ ప్రభుత్వం 15 బ్యాంకులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వాటి ద్వారా $75 బిలియన్ గల పెట్టుబడిదారులకు $6 బిలియన్ వడ్డీ చెల్లించడం సులభమవుతుందని అనుకుంటోంది. సౌదీతో పాటు ఖతార్ సైతం $10 బిలియన్, ఓమన్ $3 బిలియన్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరపు ఆర్థిక ఆదాయ లోటు 12% ఉండడంతో సౌదీ ప్రస్తుత ఓపెన్ మార్కెట్లోకి వెళ్లి నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ఆరామ్కో ఆస్తులను అమ్మడం, ఉద్యోగాలు తగ్గించడం, ఇతర అనవసర ఖర్చులను తగ్గించాలని రియాద్ ఆలోచిస్తోంది. మరోవైపు చమురు ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని గల్ఫ్ దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. వాటి వల్ల ఆదాయం పెరిగింది. అయితే ఆశించినంత మేర అది ఉండట్లేదు. గత అక్టోబర్ నుంచి సౌదీకి $18 బిలియన్ మేర నికర లాభం వచ్చినప్పటికీ అప్పులు కట్టడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి సరిపోవడం లేదు. మరోవైపు సౌదీలోని పౌరులకు ఉచిత వ్యాక్సినేషన్, సెకండ్ వేవ్ లో కొనుగోలు చేసిన మెడిసిన్, ఆక్సిజన్ కండక్టర్లకు $1 బిలియన్ కొద్దీ ఖర్చు అవుతుంది. వీటిని పూడ్చుకోవడానికి చమురేతర ఆదాయ మార్గాలను రియాద్ అన్వేషించింది. వాటిలో భాగంగా చమురు పైపుల లీజింగ్ హక్కులను అమెరికాకు $12.4 బిలియన్ అమ్మివేసింది. గత 21 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి క్రూడ్ ధర పడిపోవడంతో గల్ఫ్ దేశాలు విలవిల్లాడాయి. ముఖ్యంగా సౌదీ ఆర్థిక వ్యవస్థ తలక్రిందులైంది. ఎందుకంటే సౌదీ ఆదాయంలో 90% ముడి పెట్రోల్ నుంచి వస్తుంది. అందులో 40% దాకా ఆరామ్కో నుంచి వస్తుంది. ఒక్కసారిగా ప్రపంచం షట్ డౌన్ అవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు అంతకు ముందు సంవత్సరాల్లో ఆరామ్కో సంస్థ సౌదీ బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ను $69 బిలియన్ కొనుగోలు చేయడం వల్ల దాని ఆర్థిక పరిస్థితి దిగజారింది. దానివల్ల ఈక్విటీ రుణాల శాతం -5% నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 23%కి పెరిగింది. ఇది తన స్వీయ నియంత్రణ 15% కంటే ఎక్కువే. అయితే వీటిపై మాట్లాడడానికి ఆరామ్ సంస్థ నిరాకరించింది.